బయట షాప్స్‌లో దొరికే నాచోస్, బింగో, మ్యాడంగిల్స్ లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కి టేస్ట్ ఎలా అయితే ఉంటాయో, మనం ఇంట్లోనే ఈజీగా, హెల్తీగా ఈ టమాటో చిప్స్ చేసుకోవచ్చు. దీనిలో వేసే మసాలా కూడా చూపిస్తాను. ఇప్పుడు ప్రాసెస్ మొత్తం చూసేయండి. దీనికోసం ఒక 4 టమాటోస్ తీసుకున్నాను. వీటిని చిన్న పీసెస్‌గా ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా మిక్సర్ జార్‌లో వేసేసుకొని వీటి ప్యూరీ అనేది తీయాలి అనమాట. దీంట్లో నేను ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండానే ఇలా టమాటాలో ఉన్న ప్యూరీనే సరిపోతుందనమాట. ఇక్కడ మొత్తం కూడా దీన్ని వడకట్టుకోవాలి. ఎందుకంటే టమాటాలో ఉన్న తొక్క కానీ, గింజలు కానీ అవన్నీ కూడా మనకి మధ్యలో అడ్డం రాకుండా ఇలా ప్యూరీ చేసేసుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు, జీలకర్ర ఇంకా నువ్వులనేది వేయండి. అవి మధ్య మధ్యలో తాకుతా ఉంటే చాలా బాగుంటాయి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెమే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫైనల్‌గా చిప్స్ పైన గూడా సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడిక్కడ గోధుమ పిండి మాత్రం తీసుకున్నాను నేనిక్కడ. మీకు కావాలంటే రైస్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు. కానీ నేను ఓన్లీ గోధుమ పిండితోటే యూజ్ చేస్తున్నాను. కావాల్సినంత తీసుకొని దానికి సరిపడా ఏసుకుంటూ కలుపుకోవాలనమాట. మనకి ఇది ఎలా ఉండాలి అంటే కొంచెము మరీ మెత్తగా ఉండొద్దు. అలా అని మళ్ళీ హార్డ్‌గా ఉండొద్దు. మీడియం కన్సిస్టెన్సీలో ఇలా తడిపేసుకొని ఒక 5-10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది. అప్పుడు 5-10 మినిట్స్ తర్వాత ఒక చపాతీ సైజ్ అంత పెద్ద చపాతీస్ చేస్తా ఉంటాం కదా! అలా బాల్ లాగా తీసేసుకొని పైనుంచి మనము ఫ్లోర్ అనేది ఏదంటే గోధుమ పిండిని చల్లుకున్నాను నేనిక్కడ. అది తీసేసుకొని మొత్తం కూడా ఇలా పెద్ద రౌండ్ షేప్స్ కానీ, పెద్ద షేప్‌లో చేసేసుకున్నాంక ఇప్పుడు ఎడ్జెస్ స్క్వేర్‌లోకి తెచ్చుకోవాలనమాట మనము. ఇలా ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తం కూడా ఫోర్క్ తోటి ఇలా ప్రెస్ చేయాలి. ఎందుకంటే అవి పొంగకుండా మంచిగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇట్లా 4 పీసెస్ లాగా కట్ చేసేసుకొని వీటిని నేనేం చేస్తున్నానంటే అన్నీ కూడా ఒక దగ్గరనే కలిపి పెట్టేసేసుకొని పెట్టుకున్నాంక మనం ఇక్కడ ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేసేసుకోవాలి. ఇలా ఏదన్నా నైఫ్‌తో కానీ, లేకుంటే ఇలా పిజ్జా కట్టర్‌తో కానీ ఇలా కట్ చేసుకుంటే ఎళ్ళిపోవడమే. అన్నీ కూడా ఈక్వల్ లెవెల్‌లో ఒకటేసారి కట్ అయిపోతా ఉంటాయి. ఇలా కట్ అయిపోయిన వాటిని మనము కొంచెం చేతులతో అన్నీ కూడా ఇలా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక్కటేసారి మొత్తం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఏం చేయాలి అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదంటే మీరు ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వస్తాయన్నమాట. ఎయిర్ ఫ్రైయర్‌లో కొంచెం గట్టిగా అనిపిస్తది. దీంట్లో అయితే మంచి క్రిస్పీగా వస్తాయి. సో, ఇలా మొత్తం కూడా ఫ్రై చేసేసుకోవాలి అన్నీ కూడా. ఇది ఎంతవరకి చేయాలి అంటే చాలా డార్క్ బ్రౌన్ అయిపోవద్దు. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే తీసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే చేయాలనమాట. ఇప్పుడు దీని మీద మనం మసాలాస్ చూద్దాము. ఉప్పు, కొంచెం కారం ఏసాను. తర్వాత ఆమ్చూర్ పౌడర్ ఏసాను. ఇక్కడ ఇంకా కొంచెం మ్యాగీ పౌడర్ ఏస్తున్నాను. దానివల్ల మనకి టేస్ట్ మంచిగా వస్తది. తిన్నా కొద్దీ తినాలి అని అనిపిస్తూ ఉంటుందనమాట. సో, ఇప్పుడిక్కడ మనం ప్రిపేర్ చేసుకున్నవి కొన్ని కొన్ని బ్యాచెస్‌గా యేసుకొని, ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా యేసుకొని, ఒక్కసారి అన్నిటిని కూడా ఇలా కలిపేసుకోవాలనమాట. పిల్లలకి ఈవినింగ్ టైమ్ స్నాక్‌గా పెడితేస్తే చాలా ఇష్టపడి తినేస్తారు. ప్యాకెట్ ఫుడ్స్ అస్సలొద్దే వద్దు అనంటారు. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా.